వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష21. సండే స్పెషల్ వచ్చేసి నల్ల ఫ్రై. మన మేక యొక్క బ్రెడ్, దీన్నే మేమైతే నల్ల అంటాము. మీ ఊర్లో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ నల్లని అయితే నేను ఫ్రై చేయబోతున్నాను. నార్మల్గా నల్ల గుడాలు కూడా మేము చేసుకుంటాము, అది షాప్లో ఉంది, ఒకసారి చూడండి. ఇదైతే ఫ్రై చేస్తున్నాను. ఈ నల్ల ఫ్రై ఎలా చేయాలో మన వీడియోలో క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ నల్ల కాస్ట్ వచ్చేసి కేజీ కింద 200, కేజీకి 200. మేము డాడీ మేము అందరికి కేజీ సరిపోద్ది కాబట్టి నేనైతే కేజీ తీసుకున్నాను 200 పెట్టి. ఇక వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని అందులో మనకు కావాల్సినంత నూనె అయితే పోసుకోవాలి. ఇక నూనె వేడయ్యాక అందులో కొద్దిగా సాజీరా, ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఇంకొక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మంచి స్మెల్ కోసం బిర్యానీ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తరిగి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది తొందరగా గొలడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంతకీ మీలో ఈ నల్ల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను ఈ రెసిపీని ఎలా చేశానో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇప్పుడు కర్రీలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇక పసుపు వేసుకున్న తర్వాత మనకు సరిపడినంత అల్లం అయితే వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. ఈ విధంగా అల్లం అంతా ఆనియన్స్ కి పట్టిన తర్వాత ఇక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న నల్ల పీసెస్ ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంటతో అయితే మొత్తం కలపెట్టుకోవాలి, ఎందుకంటే అడుక్కు అంతా ఆయిల్ ఉంటుంది కాబట్టి అది పీసెస్కి అంతా పట్టే విధంగా తిప్పేసుకోవాలి. అంతా కలపెట్టుకున్న తర్వాత స్టవ్ని అయితే సిమ్లో ఉంచేసి ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు సిమ్లోనే మంచిగా గోలిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇక మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక మనం కారం, ఇంకా ఉప్పు, ధనియాల పొడి, ఇంకా మసాలా కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మనము ఒకసారి టేస్ట్ అయితే చూడాలి. ఇక ఏది తక్కువ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఈ నల్లా ఫ్రై మరి డీప్ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇది మంచి స్పాంజినెస్తో ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు ఆ స్పాంజీగా ఆ వాటర్ అనేది అంతా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇక మనం తినేటప్పుడు ఇక పళ్ళ కింద ఈ నల్ల పీస్ పట్టినప్పుడు మనకు ఆ జ్యూసీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసమని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం అన్నీ అది కరెక్ట్గా సరిపోయా లేదా అని చూసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక ఫైనల్గా మూత తీసి చూస్తే అబ్బా సూపర్, అసలు చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్రీ అయితే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. కర్రీ కూడా చాలా టేస్టీగా కుదిరింది ఆ రోజైతే. ఇక ఇలా ఇంకా మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకొని ఇక దించేసుకోవాలి. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఇంత కష్టపడి కర్రీ అంత పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మనం ఊరుకుంటామా? ఇక మనం కూడా టేస్ట్ చేసేయాల్సిందే అని చెప్పేసి ఇక ఒక చిన్న ప్లేట్లో అయితే తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో మీరు చూసేయండి. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ అయితే చేద్దాము. ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్తాను. అబ్బా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. అదన్నమాట ముచ్చట. సేమ్ బాబాయ్ గారు చెప్పినట్టు చాలా అంటే చాలా బాగా కుదిరింది. అసలు నిజంగా చెప్తున్నా, నేను చేసిన అని కాదు కానీ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. అసలు చాలా హ్యాపీగా తినేసారు అందరు కూడా. నా వంటకి నేను రివ్యూ ఇస్తే బాగుండదని చెప్పేసి మా హస్బెండ్ని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని అయితే అన్నాను. తన మాటల్లోనే వినేద్దాం. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. సరే కదా, మా హస్బెండ్ కూడా కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.